హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి విద్యారత్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ అనే అంశంతో అస్సాం రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. విద్యారత్ అంటున్నాను, ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్. సో బస్సుల ద్వారా విద్యను అందించడం అనే ఒక ప్రత్యేక అంశం. ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్, విద్యారత్ అనే ఒక న్యూ ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏమంటున్నాను? అస్సాం రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు పదాలు గుర్తుంచుకుంటే చాలు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యారత్ అనే ఒక న్యూ ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చిందంటే అస్సాం. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్, బస్సుల ద్వారా విద్యను అందించే ఒక ప్రత్యేక కార్యక్రమం. రాష్ట్రంలో ఎకనామికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఏవైతే ఉంటాయో, విద్యకి నోచుకోకుండా బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలకి సంబంధించి, ముఖ్యంగా చిన్నపిల్లలకి సంబంధించి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని అందించడమే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబం నుండి పిల్లలకి ఫస్ట్ 10 months ఏదైతే ఉంటుందో 10 months ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ మిడ్ డే మీల్ స్కీమ్ని కూడా ఇందులో అమలు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తర్వాత మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తారు, అంటే విద్యా వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తారు, పాఠశాల పరిధిలోకి తీసుకొస్తారు అన్నట్టు. ఇటువంటి ఒక అంశంతో అస్సాం రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ అడగడు, డైరెక్ట్ ఒకటే అడుగుతాడు. విద్యారత్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటాడు? అస్సాం రాష్ట్రం గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మాత్రం మనం ఒక టాపిక్ వార్తలు నిలిచిందంటే దాన్ని స్టాటిక్ టాపిక్తో లింక్ చేసుకోవాలి. ఇది డైనమిక్ టాపిక్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇనిషియేటివ్. మరి స్టాటిక్ టాపిక్ ఏంటిది? పాలిటీకి సంబంధించి మనకు 3 ఆర్టికల్స్ గుర్తుకు రావాలి. మనకు రాజ్యాంగంలో 3 ఆర్టికల్లో 3 ప్రకరణలు, 3 నిబంధనలు ఎక్స్క్లూజివ్గా విద్యకి సంబంధించి ఉంటాయి. ఒకటి హక్కుగా ఉంది, ప్రాథమిక హక్కుగా. ఒకటి ఆదేశిక సూత్రంగా ఒక ఆర్టికల్ ఉంది. నెక్స్ట్ ప్రాథమిక విధుల్లో ఒక ఆర్టికల్ ఉంది. అంటే ఒకటి విధి, ఒకటి ఆదేశిక సూత్రం లేదా అధికారం ప్రభుత్వానికి సంబంధించింది, ఒకటి పౌరులకు కల్పించబడిన ఒక బాధ్యత ఏదైతే ఉంటుందో ఒక హక్కు అని గుర్తుంచుకోండి. ఆ 3 ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A అంటే ఏ భాగంలో ఉంటుంది? పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భాగం 3, అంటే ప్రాథమిక హక్కులకి సంబంధించింది. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి చెప్తుంది. ఒక వ్యక్తి జీవితం హుందాగా ఉండాలంటే విద్య అనేది మ్యాండేటరీ, ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాండేటరీ. అందువల్ల భారత రాజ్యాంగానికి 86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం? 2002 సంవత్సరం. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21Aని చేర్చడం జరిగింది. ఒక హక్కుగా, ప్రాథమిక హక్కుగా పార్ట్ 3లో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో భారతదేశంలో వారందరూ కూడా పసిపిల్లలు, కానీ పని పిల్లలు కాదు. వారికి విద్యను ఒక హక్కుగా అందిస్తోంది రాజ్యాంగం. ఇది ప్రాథమిక హక్కు ఒకటి. అండ్ సెకండ్ ఇంకొక ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం మనం. ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దట్ మీన్స్ దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే బై అవర్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, దట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషన్. ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగం రాజ్యాలకు, ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశం. ఆర్టికల్ 45 ఇక్కడ ఇంపార్టెంట్. ఆర్టికల్ 45 ప్రభుత్వానికి కల్పించబడిన ఆదేశిక సూత్రం, రాజ్యాంగం కల్పిస్తున్న ఆదేశిక సూత్రం ఏం చెప్తుంది? ఫ్రీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఫ్రీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అంగన్వాడీలు ఎగ్జాంపుల్. అవన్నీ కూడా మనకు ఆర్టికల్ 45కి సంబంధించి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకటి హక్కు అయిపోయింది, ఒకటి ఆదేశిక సూత్రం అయిపోయింది, ఒకటి విధి. ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ స్మాల్ కే గుర్తుంచుకోండి. ఆర్టికల్ 51A అంటే పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 3లో ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 21A. పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45. పార్ట్ 4A ఇందులో ఆర్టికల్ 51A క్లాస్ కే అంటే 11th ఫండమెంటల్ డ్యూటీ అని గుర్తుంచుకోండి. ఫండమెంటల్ డ్యూటీ, ప్రాథమిక విధులు. ఇందులో 11వ విధి ఏంటిది? ప్రాథమిక విధుల్లో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గార్డియన్, మన సంరక్షకులు, పేరెంట్స్కి కల్పించబడిన ఒక బాధ్యత. వారి పిల్లలకి ఎడ్యుకేషన్ని అందించాలి. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వాళ్ళ గార్డియన్, సంరక్షకులు ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో
విద్యను విధిగా అందించాలి. అది ఆర్టికల్ 51A క్లాజ్ Kలో ఉంది. విద్యకి సంబంధించి ఏదైనా చూడండి 86th అమెండ్మెంట్ అని గుర్తుంచుకోండి సింపుల్గా. అండ్ జాతీయ విద్యా హక్కు చట్టం 2009 సంవత్సరంలో రావడం జరిగింది. చాలాసార్లు వీటిని అడిగారు, వీటిని లింక్ చేస్తే సరిపోతుంది. ఇక ఇటీవల కాలంలో విద్యకి సంబంధించి వార్తలు ఇచ్చిన ఇనిషియేటివ్స్ హమారా ఘర్ హమారా విద్యాలయ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మధ్యప్రదేశ్ సంబంధించింది. నమత్ బసై కైట్ విక్టర్స్ అనే ఒక ప్రత్యేక అంశం కేరళ రాష్ట్రానికి సంబంధించి. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. ఇక అస్సాం రాష్ట్రం చాలా ఇంపార్టెంట్, కల్చరల్గా మనకి ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. అంబుబాచి మేళా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల బిహు పండుగలతో తరచు వార్తలు నిలిచింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మహిళలకి సంబంధించి స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం అనే ఒక ఇనిషియేటివ్, ఒరుండాయ్ అనే ఒక స్కీము. అస్సాం రాష్ట్రంలో నూతనంగా వార్తలు వచ్చిన 2 జాతీయ పార్కులు రైమోనా, దెహింగ్ పట్కాయ్ 7 జాతీయ పార్కులు ఉన్నాయి. అందులో కాజీరంగా నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానస్, ఔరంగా పేరు మార్పు సంబంధిత అంశం రాజీవ్ గాంధీకి సంబంధించి. ఇటువంటి అంశాలు అస్సాం రాష్ట్రానికి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల కాలంలో మత స్వేచ్ఛకి సంబంధించిన కొన్ని అంశాలు కానివ్వండి, వాటిని కూడా లింక్ చేస్తూ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్రత్యేకమైన అంశము, భారతదేశానికి రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా రష్యా నుండి మనం దిగుమతి చేసుకొనున్న రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన విమానం. ఆ విమానం పేరు TU-16 బాంబర్. TU-16 బాంబర్లని భారతదేశానికి ఏ దేశం నుండి దిగుమతి చేసుకోవడానికి సంబంధించి సంప్రదింపులు ఇటీవల వార్తలు ఇచ్చాయంటే రష్యా. ఈ TU-16 బాంబర్ అనేది దేనికి సంబంధించింది? రక్షణ రంగానికి సంబంధించి. మన భారతదేశంలో రక్షణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి వివిధ దేశాల నుండి మనం దిగుమతులను చేసుకుంటున్నాం. అలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన దిగుమతులు ఏవైతే ఉంటే వాటిని ప్రత్యేకంగా చూడండి. ఇది అడ్వాన్స్డ్ ఫ్లైట్ బాంబింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మన రక్షణ రంగానికి అధునాతనమైన పరికరం ఏదైతే ఉంటుందో ఇలా అన్నీ కూడా ఉంటాయి. జస్ట్ గుర్తుంచుకోండి, TU-16 బాంబర్ని ఏ దేశం అంటే రష్యా నుండి మనం దిగుమతి చేసుకుని ఉన్నాం. అలా ఇటీవల కాలంలో రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఏమేమి ఉన్నాయి? AK-203 రష్యాకి సంబంధించి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. అండ్ ఇటీవల S-400 మిసైల్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. S-400 మిసైల్ సిస్టమ్ అనేది ఏ 2 దేశాలకి సంబంధించి అంటే ఇండియా, రష్యాకి సంబంధించి. రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది మిసైల్స్ని లాంచ్ చేస్తుంది. మిసైల్స్ని లాంచ్ చేసేది కాదు, మిసైల్స్ ఏవైతే శత్రు దేశాలు లాంచ్ చేస్తాయో వాటిని మనకు రీచ్ అవ్వకుండా ఆపుతుంది. మిసైల్ లాంచర్ కాదు, మిసైల్స్ శత్రు దేశాల నుండి కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, దీని పరిధిలోకి వస్తే మనల్ని ఐరన్ డోమ్ లాగా కాపాడుతుంది. ఇది మిసైల్ లాంచర్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల సుకోయ్ యుద్ధ విమానాలు రష్యాకి సంబంధించి దిగుమతుల్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం. వీటి లింక్ చేసుకోండి. అండ్ వీటితో పాటు ఇటీవల రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి అమెరికా తరచూ వార్తలు ఇస్తుంది. అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి పోసిడాన్ 8I యుద్ధ విమానాలు, పోసిడాన్ 8I నిఘా విమానాలు ప్రస్తుతం ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి, P-8I. అండ్ దీంతో పాటు ఇటీవల హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణులను అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఇటీవల కాలంలో కొన్ని హెలికాప్టర్ల వార్తలు ఇచ్చాయి. ఏంటవి? అపాచీ, చినూక్ అండ్ ఎట్ ద సేమ్ టైం MH-60 రోమియో హెలికాప్టర్లు. దీనితో పాటు ఇటీవల కాలంలో మనం సిగ్ సావర్ అనే ఒక తుపాకుల గురించి ప్రత్యేకంగా చూసాం. సిగ్ సావర్ తుపాకులు ఏ దేశం నుండి? అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం రక్షణ రంగానికి సంబంధించి దిగుమతుల్లో భాగంగా. అండ్ వీటితో పాటు ఇటీవల స్పెయిన్కి సంబంధించి స్పెయిన్ దేశం నుండి C-295 ఎయిర్ క్రాఫ్ట్లను దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఇటీవల ఫ్రాన్స్కి సంబంధించి దసో సంస్థ, ఫ్రాన్స్లోని దసో అనే సంస్థ తయారు చేసే ప్రత్యేకమైన ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ విమానాలు, అదే రఫేల్ యుద్ధ విమానాలు, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అనగానే ఫ్రాన్స్ గుర్తుకు రావాలి. ఫ్రాన్స్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ దీంతో పాటు ఇటీవల ఇజ్రాయెల్ నుండి మనం హెరాన్ డ్రోన్లను రిసీవ్ చేసుకుంటాం. హెరాన్ డ్రోన్లు అండ్ స్కై స్ట్రైకర్స్ అండ్ సూసైడ్ డ్రోన్స్, వీటితో పాటు నెగెవ్ లైట్ మిషన్ గన్, ఇటువంటివి మనం రక్షణ రంగంలో భాగంగా ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం? ఇజ్రాయెల్ నుండి. అలా భారతదేశ రక్షణ రంగ అవసరాల కోసం వివిధ దేశాల నుండి మనం ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో వాటిని ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లో వీటిపైన పక్క బిట్ అడుగుతారు. ఈరోజు TU-16 బాంబర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి AK-203 అసాల్ట్ రైఫిల్ భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇండియా రష్యా ఒప్పందం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ ఇయర్ ఎండింగ్లో ప్రారంభమవుతుందంట. రష్యా భారత్ ఒప్పందంలో భాగంగా AK-203 అడ్వాన్స్డ్ రైఫిల్స్ని మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తాము. దానికోసం రష్యా సహకారం అందిస్తుంది, టెక్నాలజీ అందిస్తుంది. ఇప్పటికే ఇండియా రష్యా సంయుక్తంగా తయారు చేసిన క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్, దానికి తోడు ఇప్పుడు మనకు AK-203 రైఫిల్. ఇండియన్ ఆర్మీ టు గెట్ 7.3 lakhs AK-203 రైఫిల్స్. సో ఇక్కడ 6.1 lakh AK-203 రైఫిల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇయర్ ఎండింగ్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతాయంట. అండ్ ఎక్కడ తయారవుతాయి? ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమేథీలో ఉంది. అమేథీ అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఈ రైఫిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నాం. ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం? 6.1 lakh. రిమైనింగ్ని మనం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. టోటల్ 7.5 lakhs. 7.5 lakh రైఫిల్స్. వీటి వాల్యూ ఎంత అంటే 75,000 crores డీల్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. మన రక్షణ రంగాన్ని పటిష్టం చేయడానికి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL అంటాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వైమానిక రంగానికి సంబంధించి విమానం యొక్క విడిభాగాలను తయారు చేసే సంస్థ అనుకోవచ్చు. హెడ్ క్వార్టర్ ఇక్కడ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న HAL అనే సంస్థ రానున్న రోజుల్లో మలేషియాలో కూడా సేవలు చూడబోతున్నాం. బెంగళూరు బేస్డ్ హెడ్ క్వార్టర్డ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టు ఓపెన్ ఆఫీస్ ఇన్ విచ్ కంట్రీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటే మలేషియా. మలేషియాలోని కౌలాలంపూర్లో ఒక ఆఫీస్, ఒక బ్రాంచ్ని HAL ఓపెన్ చేయబోతుందంట. అక్కడ ఏరోనాటిక్స్ సంబంధించిన విడిభాగాలు తయారు చేయడం కూడా చేపట్టబోతున్నారట. జస్ట్ ఒకటే బిట్ డైరెక్ట్గా బెంగళూరు హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న బెంగళూరు ఇస్ ద హెడ్ క్వార్టర్ ఫర్ HAL. ఎక్కడ ఓపెన్ చేస్తుందంట ఆఫీస్ని? మలేషియాలోని కౌలాలంపూర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మూన్ ల్యాండింగ్కి సంబంధించి చంద్రుడిపై మనుషులు దిగేందుకు 13 ప్రాంతాలను గుర్తించిందంట నాసా ప్రతిష్టాత్మకంగా ఈ మంత్ ఎండింగ్లో ఆర్టెమిస్ ప్రోగ్రామ్తో వార్తలు నిలబోతోంది. ఈ మంత్ 29th ఆ టైంలో మనం చూస్తాం. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అనేది ఏ దేశానికి సంబంధించి అంటే నాసా. దేనిపైన మిషన్ అంటే లూనార్ స్టడీ అని గుర్తుంచుకోండి. లూనార్ అంటే చందమామ. సో చందమామ పైన సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో చందమామ పైన దక్షిణ గోళం ఉంటుంది, దక్షిణార్ధ గోళం, అక్కడ 13 ప్రాంతాలను నాసా గుర్తించిందట. ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి అనువైన ప్రాంతాలట మానవుడు ల్యాండింగ్ అవ్వడానికి అని చెప్పేసి మనుషులు దిగేందుకు 13 ప్రాంతాలను ఇటీవల చంద్రునిపై, చందమామ పైన లేదా లూనార్ పైన, సెలెన్ పైన ఎవరు కనుగొన్నారంటే నాసా, అమెరికాకి సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ అని గుర్తుంచుకోండి. సో సెలిన్ అన్న మూన్ అన్న ఒకటే, సెలిన్ అండ్ సెలినాలజీ అంటే స్టడీ ఆఫ్ సెలెన్ అంటే చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెలినాలజీ అంటాం. చంద్రుని పైన సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఉంటుంది. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఇది వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటే మొట్టమొదటిసారి మానవుడు అడుగుపెట్టిన ప్రాంతం, జస్ట్ గుర్తుంచుకోండి. సో నాసా చంద్రుడి యొక్క దక్షిణ ప్రాంతంలో 13 ప్రాంతాలను గుర్తించిందట ఫర్ సేఫ్ ల్యాండింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అతి త్వరలో నాసా 13 మందిని ఆర్టెమిస్ 3 ప్రోగ్రాంలో భాగంగా చంద్రుని పైకి పంపుతుందంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో చందమామ పైన ప్రయోగాలు, మార్స్ పైన ప్రయోగాలు, వీటిని ప్రత్యేకంగా చూడండి. అయితే మూన్ లేదా మార్స్ వెరీ ఇంపార్టెంట్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ ఎగ్జామినేషన్స్. అండ్ నెక్స్ట్ పిల్లల్లో మరొక కొత్త వ్యాధి, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల తరచూ రకరకాల వ్యాధులు కనబడుతున్నాయి. కరోనా, ఆ తర్వాత బ్లాక్ ఫంగల్ డిసీజ్ లేదా మ్యూకర్మైకోసిస్, జిగోమైకోసిస్ అంటాం. అండ్ కొన్ని ప్రాంతాల్లో ప్రపంచంలో అక్కడక్కడ మనకి మార్బర్గ్ వైరస్ ఆఫ్రికాకు సంబంధించి, అండ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న ప్రభావం చూపిస్తున్న మంకీపాక్స్ డిసీజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దారుణంగా ప్రభావంపై తీవ్రంగా చూపిస్తున్నాయి ప్రభావాన్ని. అందులో భాగంగా ఇటీవల టమాటో ఫ్లూ గురించి ఆల్మోస్ట్ ఒక 3-4 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. టమాటో ఫ్లూ కేసు అనగానే మనకు కేరళ గుర్తుకు రావాలి. కేరళ ఈజ్ గాడ్స్ ఓన్ కంట్రీ బట్ ఆల్వేస్ ఇన్ న్యూస్ విత్ గాడ్స్ కర్స్ కంట్రీ. ఎక్కువగా మనకు కేరళకి సంబంధించి విపత్తులు, మొట్టమొదటి కేసులు, వ్యాధులు ఇవే కనబడుతూ ఉంటాయి. సో
మొట్టమొదటి కరోనా కేసు కేరళ, మొట్టమొదటి మంకీపాక్స్ కేసు కేరళ, టమాటా ఫ్లూ కేసులు కూడా ఇటీవల కేరళలో నమోదవుతున్నాయి. కాకపోతే టమాటా ఫ్లూ కేసెస్ అనేవి పిల్లల్లో కనబడతాయి, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించి పేగులకు సంబంధించింది. ఈ టమాటా ఫ్లూ ఎలా వస్తుందంటే పరిశుభ్రతను పాటించకపోవడం, వీటి ద్వారా. పరిశుభ్రత పాటిస్తే దీనికి రెమెడీగా చూడవచ్చు, ఎటువంటి మెడిసిన్ ఉండదు. కాకపోతే టమాటా ఫ్లూ ఏంటంటే చర్మం పైన ఎర్రగా మనకి ఏదైతే ఉందో టమాటో షేప్, టమాటో లాగా రెడ్గా మనకి డాట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. జస్ట్ గుర్తుంచుకోండి. పిల్లల మరొక కొత్త వ్యాధి కనిపిస్తుంది, దాన్ని హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ వ్యాధి అంటారు. హ్యాండ్ ఫుట్ మౌత్, చేతులు కాళ్ళు మౌత్ భాగంలో రెడ్ కలర్లో చిన్న చిన్న డాట్స్గా ఎర్రగా మచ్చల్లా ఏర్పడే ఒక వ్యాధి. అండ్ నెక్స్ట్ గీతా పారాయణంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న గీతా పారాయణం. సో కంటిన్యూ ఒకేసారి మోర్ దాన్ 2000 పీపుల్ ఒక ప్రాంతంలో సమావేశమై గీతా పారాయణం చేశారు. భజన లాగానే పారాయణం, ఒక స్మూత్ వేలో సాంగ్స్ పాడారు. ఎక్కడంటే అమెరికాలోని డల్లాస్లో 2000కు పైచిలుకు పర్సన్స్ ఎవరైతే ఉంటారో గీతా పారాయణం చేశారు. ఏ స్వామీజీ ఆధ్వర్యంలో అంటే మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. మైసూరుకు సంబంధించిన దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం చేయడం జరిగింది. మోర్ దాన్ 2000 పీపుల్. ఎక్కడ అంటే అమెరికాలోని డల్లాస్లో అని గుర్తుంచుకోండి. 2200 మంది ఒకేసారి గీతా పారాయణం చేయడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుని ఒక పారాయణంగా భగవద్గీత పారాయణం గుర్తుంచుకోండి. ఏ స్వామీజీ ఆధ్వర్యంలో అంటారు. అండ్ నెక్స్ట్ వణికిస్తున్న భారీ వర్షాలు, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల క్లౌడ్ బస్ట్ అనే ఒక అంశం తరచు వార్తలోకి వచ్చింది. ఇటీవల క్లౌడ్ బస్ట్ అనే పదం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటల్లో కూడా బయటకు వచ్చింది. తెలంగాణ గోదావరి పరివాహిక ప్రాంతాల్లో విదేశాలు చేస్తున్న కుట్ర ఈ వర్షాలకు కారణం అని చెప్పేసి చెడగొట్టు పాడు వర్షాలు అని చెప్పారు. క్లౌడ్ బస్ట్ గురించి రానున్న ఎగ్జామినేషన్లో బిట్ అడగవచ్చు. వాట్ ఈజ్ మీన్ బై క్లౌడ్ బస్ట్? క్లౌడ్ బస్ట్ అంటే మేఘాలు ఒకేసారి ఉన్నట్టుండిగా వాటర్గా మనకు మొత్తం కూడా కుండపోత వర్షం అంటాం కదా. సో కుండపోత అంటే కంటిన్యూ రెయినింగ్, షార్ట్ టైంలో హెవీ రెయిన్ కనుక నమోదైంది అనుకోండి, ఎక్కువ వర్షపాతం, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ వర్షపాతం నమోదైతే ఒక నిర్ణీత ప్రాంతంలో నమోదైతే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటాం. ఆ ప్రమాణాలు కూడా మనం చూస్తే 20 నుండి 30 చదరపు కిలోమీటర్ల ఒక ప్రాంతాన్ని తీసుకుంటే ఆ ప్రాంతంలో ఒక గంటలో 10 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షం కనుక పడింది అనుకోండి, దాన్ని క్లౌడ్ బస్ట్గా చెప్పొచ్చు. ఐఎండీ వారి నివేదిక ఆధారంగా చెప్పొచ్చు. ఐఎండీ వారు కొన్ని స్టాట్స్ ఇస్తారు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు. అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక గంటలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం నమోదైంది అనుకోండి. 10 సెంటీమీటర్లు మనకు తక్కువ అనిపిస్తుంది, కానీ 1 సెంటీమీటర్ వర్షం పడితేనే మనకు వరదలు వస్తాయి, గుర్తుంచుకోండి. అటువంటిది గంటలో 10 సెంటీమీటర్ల వర్షం అంటే కనీసం ఆ ప్రాంతాల్లో మనం ఉండలేము కూడా, మొత్తం వరదలు వచ్చేస్తాయి అన్నట్టు. అటువంటిది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ అనేది ఇటీవల తరచూ కనబడుతోంది. సో మళ్ళీ వర్షాలకు కారణమైందని చెప్పేసి క్లౌడ్ బర్స్ట్ అనే ఒక టాపిక్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది, గుర్తుంచుకోండి. హిమాచల్ ప్రదేశ్ ఇది ఏదైతే ఉంటుందో అంతా కూడా. అండ్ నెక్స్ట్ మహాత్ముడి యొక్క విగ్రహం మరొకసారి ధ్వంసమైంది. ఎక్కడ అంటే న్యూయార్క్ సిటీలో, అమెరికాలోని న్యూయార్క్ సిటీలో గాంధీ మహాత్ముడి యొక్క విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారంట, మొత్తం కూడా పగలగొట్టేసేశారు. ఈ మహాత్ముడి విగ్రహం, గాంధీ మహాత్ముడి విగ్రహం ధ్వంసం అవ్వడం అనేది ఇటు కొత్తగా ఏం కాదు. లాస్ట్ ఇయర్ వైట్ హౌస్ ముందుండే గాంధీ విగ్రహం పైన దాడులు జరిగినాయి. ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం ఏదైతుందో వీరికి సంఘీభావంగా అమెరికాలో కూడా కొంతమంది ర్యాలీ తీశారు. అప్పుడు ఖలిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉంటారో ఆ జెండాలను దానిపైన కట్టేసి అపవిత్రం చేశారు. అంతకుముందు బ్రిటన్లోని పార్లమెంట్ భవనం ముందుండే గాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది దుండగులు. ఎప్పుడంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో భాగంగా. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటే ఏంటి? మనకు నల్ల జాతీయులకు కూడా మాకు హక్కులు ఉంటాయని చెప్పేసి అమెరికాలో ఒక నల్ల జాతీయుడిని పోలీస్ అధికారి చంపాడు కదా చక్ హోల్డ్ విధానంలో. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు కానివ్వండి, నల్ల జాతీయులు, బ్లాక్ పీపుల్ అందరూ కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో గాంధీ విగ్రహం ధ్వంసమైంది. మరొకసారి న్యూయార్క్లో గుర్తు తెలియని దుండగులు ఏంటంటే గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేసేసారు. అసలు కనీసం ఆ విగ్రహం గాంధీది అని తెలియకుండా చేసేసారు, అంత దారుణంగా చేసేసారు అమెరికాలోని న్యూయార్క్ సిటీలో అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దేశంలో రికార్డు స్థాయిలో సౌర వెలుగులు, అంటే మనకు సౌరశక్తికి సంబంధించిన ప్రత్యేకమైన అంశము. ఇటీవల భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ అని చెప్పేసి మనకు రామగుండం ఏరియాలో గోదావరి నది పైన
చూడడం జరిగింది. సో ఇక్కడ ఏంటి, దేశంలో రికార్డు స్థాయిలో సౌర వెలుగులు అంటే గడిచిన 2021 సంవత్సరంలో ఎంతైతే సౌరశక్తిని ఉత్పత్తి చేశామో, సౌర విద్యుత్ని ఉత్పత్తి చేశామో దాన్ని మించి 2021 జనవరి నుండి జూన్ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో సౌర శక్తిని మనం ఉత్పత్తి చేసామంట, సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసామంట. మెర్కమ్ సంస్థ, మెర్కమ్ ఇండియా అనే సంస్థ బెంగళూరు హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది. ఈ మెర్కమ్ అనే సంస్థ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. తరచు మనం మెర్కమ్ రిపోర్ట్స్ అని చెప్పి చూస్తూ ఉంటాం. వారు చెప్పారు జనవరి నుండి జూన్ మధ్యకాలంలో 7.2 గిగావాట్స్ సౌరశక్తిని ఉత్పత్తి చేయడం జరిగిందట భారతదేశం మొత్తంలో కూడా. అది 2021 సంవత్సరంతో పోలిస్తే ఈ ఉత్పత్తి అనేది 59% మోర్ అంట. ఇది ఎవరు చెప్పారు? మెర్కమ్ ఇండియా రీసెర్చ్ సంస్థ వారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, జనవరి టు జూన్ 7.2 గిగావాట్స్. అంతకుముందు సేమ్ ఇదే పీరియడ్లో ఏంటంటే అరౌండ్ 3 గిగావాట్స్ ఉండే, ఇప్పుడు 7.2 గిగావాట్స్. లాస్ట్తో పోలిస్తే 59% మోర్ 2021తో 2022 సేమ్ పీరియడ్ని పోలిస్తే. ఇది ఒకటి ఇంపార్టెంట్. భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ అనేది పెరగాలి. అందులోనూ సౌరశక్తి కానివ్వండి, టైడల్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, వీటికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రానున్న రోజుల్లో రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ జెపోరిజియా. సో జపోరిజియా మనం తరచూ విన్నాము, ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో చాలా ప్రాంతాలు వార్తల్లోకి వచ్చినాయి. నల్ల సముద్రం లాంటి ప్రాంతాలు, స్నేక్ ఐలాండ్ అనే ప్రాంతము, దాంతోపాటు ఇటీవల కొన్ని ప్రత్యేకమైన స్టీల్ ఫ్యాక్టరీలు అవి కూడా వార్తలోకి వచ్చినాయి. యూరప్ ఖండంలోనే, ఐరోపా ఖండంలోనే, యూరప్ కాంటినెంట్, ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంగా, అణుకేంద్రంగా గుర్తింపు పొందిన జపోరిజియాని ఇటీవల రష్యా వారు హస్తగతం చేసుకున్నారు. దానిపైన దాడులు చేసేసారు. అటువంటిది దీని డిజిటలైజేషన్ను, సో డీమిలిటరైజేషన్ లేదా డిజిటలైజేషన్. డీమిలిటరైజేషన్ అంటే ఏంటంటే మళ్ళీ దాన్ని ఏమంటారు, రెనోవేట్ చేయడం. దానికి రష్యా వ్యతిరేకంగా ఉందన్నమాట. ప్రస్తుతం రష్యా సైనికులు అక్కడ ఉన్నారు. డీమిలిటరైజేషన్కు రష్యా వ్యతిరేకం. ఈ టాపిక్ గురించి ఏమడుగుతారంటే ఒకటే, జపోరిజియా అణు కేంద్రం ఇటీవల తరచూ వార్తలు నిలిచింది. ఎక్కడ ఉంది అంటారు. ఎక్కడ ఉందంట? సో యుక్రెయిన్లో ఉంది. యుక్రెయిన్లోని ఒక అణు కేంద్రం, యూరప్ ఖండంలోని అతిపెద్ద అణు కేంద్రం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ జీడిపి వృద్ధిలో హైదరాబాద్ బాద్షా అని చెప్పేసి ఒక ప్రత్యేక ఆర్టికల్ వార్తలకు వచ్చింది. సో ఢిల్లీ బెంగళూరుని వెనక్కి నెట్టి దేశంలోనే తొలి స్థానంలో ఉందంట హైదరాబాద్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విషయంలో. ప్రపంచంలో 2వ స్థానం అని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే ఒక సర్వే సంస్థ వారు చెప్పారు. అదేంటంటే ఆగస్టు 20వ తేదీన రిలీజ్ అయిన ఈ నివేదిక ఏం చెప్తుంది అంటే, ఇది ఆషామాషి అభివృద్ధి కాదు, ఏదో మాటలతో సాధించిన ఘనత కూడా కాదంట. ప్రపంచ నగరాలను తలదన్నేలా సాధించిన ఆర్థిక వృద్ధి మన హైదరాబాద్ సొంతమైంది. ప్రపంచంలోనే అత్యంత జీడిపి వృద్ధి సాధించిన నగరాల్లో దేశంలోనే టాప్ 1గా నిలిచింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ప్రొజెక్షన్ నివేదిక 2022 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో వియత్నాంలోని హోచిన్ మిన్ మొదటి స్థానంలో నిలవగా, 2వ స్థానాన్ని మన రాజధాని దూసుకొచ్చింది. టాప్ 10 నగరాల్లో భారత్ నుంచి హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వరుసగా ఉన్నాయి. కాగా 2021లో టాప్ 15లో హైదరాబాద్ 11వ స్థానంలో ఉంది. ఈ ఏడాదిలో 2వ స్థానానికి ఎగబాకింది. దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్, అప్రిసియేషబుల్. సో అత్యధిక జీడిపి వృద్ధి సాధించిన టాప్ 10 నగరాలు ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వారి సర్వే ఆధారంగా. ఫస్ట్ ఎవరంట? హోచిమిన్ ఎక్కడ? వియత్నాంలో ఉంది. సెకండ్ హైదరాబాద్ మన ఇండియా, బెంగళూరు కర్ణాటక, ఢిల్లీ ఇండియా, జకర్తా ఇండోనేషియా, ముంబై భారత్, కౌలాలంపూర్ మలేషియా అండ్ బ్యాంకాక్ థాయిలాండ్, చెన్నై భారత్, కోల్కతా భారత్. టాప్ 10లో అత్యధికంగా భారత్లోనే ఉన్నాయి. కానీ భారతదేశంలో టాప్ సిటీ ఏదంటే మాత్రం హైదరాబాద్. ప్రపంచంలో అయితే సెకండ్ పొజిషన్ అని గుర్తుంచుకోండి. జీడిపికి సంబంధించి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విషయంలో కొన్ని అంశాలను, గణాంకాలను తీసుకొని విడుదల చేశారు ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ. ఈరోజు వార్తలు ఇచ్చిన వ్యక్తి చివరి అంశము, అండర్-20 ప్రపంచ రెజ్లింగ్లో అంతిమ్కు స్వర్ణం. అండర్-20 ప్రపంచ రెజ్లింగ్. సో ఇటీవల మనం తరచూ చూస్తూ ఉన్నాం అండర్-20కి సంబంధించి ప్రపంచ రెజ్లింగ్. అందులో భారతదేశం నుండి తొలిసారి ఒక మహిళ స్వర్ణ పథకాన్ని సాధించింది 53 kgs విభాగంలో. తన పేరు యాంటిమ్ పంగల్ చరిత్ర సృష్టించింది. అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో సోఫియాలో జరుగుతుంది టోర్నమెంట్.
సో అందులో 53 kgs విభాగంలో తొలి భారతీయ మహిళగా ఈరోజు స్వర్ణం గెలుచుకొని వార్త నుంచి లాస్ట్ 3-4 డేస్ నుండి మనం వార్త చూస్తున్నాం. తొలి స్వర్ణం ఎగ్జామ్లో అడగవచ్చు. అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో తొలిసారి ఒక స్వర్ణ పతకాన్ని గెలిచి వార్తలో నిలిచిన భారతీయ మహిళ ఎవరంటే మనకు యాంటిమ్ పంగల్. ఎక్కడ ముగిశాయి ఈ టోర్నమెంట్స్ అంటే 21st నిన్నటితో ముగిశాయి. మనకి సోఫియా సిటీలో అని గుర్తుంచుకోండి సరిపోతుంది. 53 kgsలో స్వర్ణం సాధించింది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే విద్యారథ్ అనే ఒక అంశం ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. విద్యారథ్ ఏ రాష్ట్రానికి సంబంధించి? అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం. నెక్స్ట్ వచ్చేసి TU-16 బాంబర్ని ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నామంట? రష్యా నుండి. అండ్ నెక్స్ట్ AK-203 అసాల్ట్ రైఫిల్ అమేథీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వీటి తయారీకి సంబంధించిన అంశం ఈ సంవత్సరంలో ప్రారంభమవుతుందంట. అండ్ బెంగళూరు హెడ్ క్వార్టర్డ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టు ఓపెన్ ఆఫీస్ ఇన్ మలేషియా కౌలాలంపూర్లో ఓపెన్ చేస్తున్నారంట. అండ్ మనుషులు దిగేందుకు 13 ప్రాంతాలను గుర్తించారు నాసా దక్షిణ గోళంలో చంద్రునికి సంబంధించి ఆర్టెమిస్ 3 ప్రోగ్రామ్ సంబంధించి. పిల్లల్లో మరొక కొత్త వ్యాధి టమాటో ఫ్లూకి సంబంధించిన అంశాన్ని మనం చూసాము. అండ్ నెక్స్ట్ గీతా పారాయణంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది అమెరికాలోని డల్లాస్ సిటీలో ఇటీవల మన స్వామీజీ మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన భగవద్గీత పారాయణం. అండ్ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అంటారు? క్లౌడ్ బర్స్ట్ సంబంధించిన డెఫినేషన్ చూడండి. ఇటీవల తరచూ క్లౌడ్ బర్స్ట్ అనే వార్తలకు వస్తుంది కాబట్టి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కమింగ్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ఎగ్జామ్లో దీనికి సంబంధించి బేసిక్ డెఫినేషన్ అడగవచ్చు. మహాత్ముడి విగ్రహం పైన దాడులు కొనసాగుతున్నాయి. న్యూయార్క్ సిటీలో మహాత్ముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అండ్ దేశంలో రికార్డు స్థాయిలో సౌర వెలుగులు అనే అంశం మెర్కామ్ ఇండియా రీసెర్చ్ సంస్థ వారిచ్చిన కొన్ని గణాంకాలు. అండ్ నెక్స్ట్ జెపోరిజియా అణు కేంద్రం ఎక్కడ ఉంది అంటే యుక్రెయిన్లో ఉంది. ఐరోపా ఖండంలోని అతిపెద్ద అణు కేంద్రం. దీన్ని డీమిలిటరైజేషన్ కోసము రష్యా ఒప్పుకోవట్లేదంట. అండ్ నెక్స్ట్ జీడిపి వృద్ధిలో ప్రపంచంలో హైదరాబాద్ 2nd పొజిషన్లో ఉంది. అండ్ భారతదేశంలో మొదటి పొజిషన్లో ఉందని చెప్పేసి ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ వారు విడుదల చేసిన నివేదిక చెప్తుంది. అండ్ వార్తలు ఇచ్చిన పర్సన్గా యాంటిమ్ పంగల్ భారతదేశంలో మొదటిసారి ఒక మహిళ అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సోఫియాలో జరిగిన టోర్నమెంట్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.